వాక్య భాగము యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకున్నాం. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వాణ్ణి అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు అని అడుగగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడేనా? నీవు అతని ఇంటివానికిని అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వరయ్య టీం అధ్యక్షులు వినీతన్న గారికి, కమిటీ మెంబర్స్కి, కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకి మహిమ కలిగిన గాక. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈ యూసీవై కుటుంబ సభ్యుల ఈ ఆత్మీయ సమ్మేళనంలో నేను కూడా కలిసి దేవుని స్తుతించడానికి, మహింపరచడానికి, ఆయన మాటలను పంచుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని నేను స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాం. లాస్ట్ టైము మనము పరలోక రాజ్య ఉపమానాలు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రకటన గ్రంథం ధ్యానించాలని నేను ప్రిపేర్ అయ్యాను, కానీ రాత్రి ఏరే మీటింగ్ ఉండింది, లేట్ అయిపోయింది. ఈరోజు కూడా 9 గంటలకి కొన్ని కారణాల వల్ల యోబు గ్రంథంకి వచ్చాము. నెక్స్ట్ ప్రకటన గ్రంథం ధ్యానిద్దాం. ఎప్పుడు మీరు వినని, మీకు తెలియని ఎన్నో ఆత్మీయ సత్యాలు తెలుసుకోవాలి. మనకు చాలా ఉంటాయి, కానీ గలిబిలి ఉంటుంది ప్రకటన గ్రంథం అంటే. దేవుడు ఎప్పుడు వస్తాడు, అసలు వస్తాడా, రాకడలో ఎన్ని, అసలు ముద్రలు అంటే ఏంటి, ఎప్పుడు పడతాయి, అసలు తీర్పులేంటి, ముద్రలేంటి, బోరలు అంటే ఏంటి, మహిమగల సింహాసనం అంటే ఏంటి, అన్ని రకరకాల టాపిక్స్ మనం ధ్యానిద్దాము. అందుకు నేను సిద్ధపడుతున్నాను, మీరు ప్రార్థించండి. సో ఈ ఒక్కరోజు యోబు గ్రంథం ధ్యానించేసి ఈ విషయాలు మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. రండి. యోబు గ్రంథం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. ఊజు దేశములంట యోబు అని ఒక మనుషుడు ఉండేవాడంట. ఒక మనుషుడే ఉండేవాడా, ఇంక మనుషులు లేరా అని ఆలోచిస్తే ఆ కింద చదివితే అర్థమవుద్ది మనకు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండెను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇది అన్నమాట. అంటే ఆ మనుషుడికి ఎటువంటి క్వాలిటీస్, ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంట. ఇదిగో న్యాయవంతుడు, నీతివంతుడు. అయితే మనము యోబు గ్రంథం మనందరికీ తెలుసు, మనకు చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉంటాం. కానీ మన విశ్వాస జీవితంలో అప్పుడప్పుడు మన విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటుంది, భయపడుతూ ఉంటాం. చుట్టూ ఉన్న పరిస్థితులు అయితేనేమి, మన జీవిత ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు ప్రతికూల సమస్యలు కొన్ని మనకు అడ్డుకొచ్చినప్పుడు, కొన్నిసార్లు మనము సన్నగిల్లిపోతున్నప్పుడు, మన విశ్వాసం నీరుగారిపోతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది భక్తుల జీవితాలను మనం ధ్యానించి ఆ విధంగా మనం బలం పొందుకోవాలి. మనము శరీర సంబంధులై, అంటే ఎప్పుడు కూడా శరీర సంబంధులుగా ఎప్పుడు జీవించకూడదు. ఆత్మ సంబంధంగా మనం ప్రారంభించాలి. అంటాడు కదా గలతీ సంఘానికి, ఓ గలతీలారా, మిమ్మల్ని
ఎవరు భ్రమ పెట్టెను? ఒకానొకప్పుడు సత్యం వెంట పరుగులు తీశారు కదా! ఆ సత్యములు అడ్డగించడానికి మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు అన్నాడు. అంటే ఇది కాదు గదా మన ప్రయాణము. మనము ఆత్మానుసారంగా ప్రయాణించవలసిన వారం. మన ప్రయాణము ముగింపు గూడా ఆత్మానుసారంగా ముగించాలి. మహిమలో ముగింపులో ఏమని చెప్పాలంటే మన సాక్ష్యము, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది ఆత్మానుసారులుగా ముగించడం అంటే. ఆలోచించేద్దాం. దేవుడు ఒకానొక రోజు మనందరినీ ఆయన న్యాయమైన త్రాసులో తూచినప్పుడు ఉంటామా? తేలిపోతామా? అన్నది దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేయడానికి మీకు నేను ఇష్టపడుతూ ఉన్నాను. అవును, యోబుకి 3 కుమార్తెలు, 7 కుమారులు. మనం చిన్నప్పుడు చదువుతూ ఉంటాం కదా, అనగనగనగా ఒక రాజు ఉన్నాడు. రాజుకి 7 కుమారులు. వేటకెళ్ళారు, చేపలు తెచ్చారు. మనం వింటా ఉన్నటువంటి స్టోరీస్. కానీ అవన్నీ కల్పిత కథలు, కల్పించుకుని రాసినటువంటి కథలు. కానీ బైబిల్ గ్రంథంలో ఏదైనా మనం ఒక స్టోరీ చదివినా, ఒక క్యారెక్టర్ గురించి మనం అధ్యయనం చేసినా కల్పిత కథలు కాదు. ఈ యొక్క స్టోరీస్, ఈ యొక్కవి జీవము కలిగినవి, మనల్ని ముందుకు నడిపిస్తాయి. అయితే యోబు గారికి 7 ఏ ఒక్కరూ తప్పిపోలేదు. 7 కొడుకులు తండ్రి పిలిస్తే వచ్చారు. ఎప్పుడో తెలుసా? వేకువజామున. నాన్న పిలిస్తే వచ్చారు. వచ్చి లైన్‌లో నిల్చున్నారు. ఒక్కొక్కరి కొరకు దహన బలి. రేయ్! రాత్రి విందు చేశారా? విందయిందా? అవును నాన్న, అయింది. అందరూ బాగా విందు చేసుకున్నారా? మీ సోదరులను గౌరవించారా? గౌరవించాను నాన్న. బాగా జరిగింది కదా? బాగా జరిగింది నాన్న. అరే! ఒకవేళ దేవుడిని ఏమైనా మర్చిపోయారా రాత్రి ఏమైనా? యోబు తన బిడ్డలతో, తన కొడుకులతో చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. అరే! దేవుడు ఇదిగో ఈరోజు మనం ఇలా ఉండడానికి, ఊజు దేశంలో మీ నాన్న యోబు ఒక ప్రముఖుడిగా, రాజులాగా ఉండడానికి కారణం ఎవరో తెలుసారా? సర్వశక్తిమంతుడు దేవుడురా. ఈ సమయంలో అగూరుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అగూరు ప్రార్థన చేస్తాడు కదా, ప్రభువా, సామెతల గ్రంథం 30లో ఉంటుంది. ప్రభువా, నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నాకు ఏది అవసరమో నీకు తెలుసు. ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడినై యెహోవా ఎవడు అని అంటానేమో. కడుపు నిండిన వాడికి దేవుడు వద్దు కదా. పరుసు నిండిన వాడికి దేవుడు వద్దు. ఇంటి నిండా ఆస్తి, ఐశ్వర్యం ఉన్నవాడికి దేవుడు వద్దు. ఉద్యోగము, హోదా, అంతస్తులు, ప్రేమ, ప్రఖ్యాతులు ఉన్నవాడికి దేవుడు వద్దు. అందుకే ఆయన ఏమంటారంటే పేదోళ్ళ దేవుడు అంటా ఉంటారు చాలా మంది. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యోబు ఆస్తి యోబుకి దేవునికి మధ్య అడ్డుగా అవలేదు. యోబు పిల్లలను చూడండి. రేయ్, మనం ఇలా ఉండడానికి దేవుడేరా కారణం. కడుపు నిండింది. దేవుణ్ణి ఏమైనా మర్చిపోయారా? కానే కాదు. కొడుకులు చూడండి. లేదు నాన్న, మేము అసలు మర్చిపోలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒకవేళ అంటే యోబు తన బిడ్డలు వారి మనస్సులో కూడా దేవుని గురించి వ్యతిరేకంగా ఆలోచించడం అన్న విషయాన్ని యోబు తట్టుకోలేకపోయాడండి. మరి మనం కొన్ని జీవితాలని మనం ధ్యానిస్తున్నప్పుడు మధ్య మధ్యలో మనం ప్రశ్నలు వేసుకోవాలి. దానికి సమాధానం మన దగ్గర లేదు ఆ ప్రశ్నకి అన్నప్పుడు వెంటనే చర్యలు చేపట్టాలి. చూడండి, మరి మన బిడ్డలు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న నేను అడుగుతున్నాను. కళ్ళ ముందు నీ మాటలు వినకపోతే ఏమీ తెలియనట్టుంటాం మనం. కళ్ళ ముందు పాపం చేస్తుంటే, మన బిడ్డలు అతిక్రమములు చేస్తుంటే, దోషం చేస్తుంటే కళ్ళ ముందు ఏమి మాట్లాడం. నీ మాట వినడవాడు. ఎందుకో తెలుసా? అక్కడ దాకా నీ వాడిని తెచ్చుకున్నావు. ఇంకో విషయం తెలుసా?
నువ్వు నచ్చలేదు వాడికి, నీ భక్తి నచ్చలేదు, నీ వేషధారణ నచ్చలేదు. యోబుకి 7 కొడుకులు, ఒక్కడు తప్పిపోలేదు. కొడుకులను పిలిచి అరుణోదయమున, అంటే ఇంకా ప్రపంచం నిద్ర లేవకముందు కొడుకులను పిలిచి ఒక్కొక్కరిని నిలబెట్టి 1 2 3 4 5 6 7 ఒక్కొక్కరి కోసం ఒకరి తర్వాత మరొకరి కొరకు దహన బలి అర్పించుచు వచ్చును. అలాగా నిత్యము అలా చేయొచ్చు వచ్చును. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 రోజు 2 రోజులు చేసే భక్తి కాదు యోబుది. ఎప్పుడు నిత్యము దహన బలి, బిడ్డల కొరకు దహన బలి చేశాడు. ఈరోజు యోబు జీవితము, యోబు బిడ్డల జీవితము, యోబు గారి నిజమైన భక్తి కళంకము లేని జీవితము చూడండి. ఈరోజు యోబు గ్రంథపు వెలుగులో మన జీవితాలను మనం పరీక్షించుకోవాలండి. యోబు లాంటి వ్యక్తులు దేవునికి కావాలి. యోబుకి 7 కొడుకులు, 7 కూతుర్లు, మొత్తం 10 మంది. మొదట యోబుకి శ్రమలు వచ్చాయి. బైబిల్ గ్రంథంలో యోబుని భక్త యోబు అంటారు. యోబుకి ఇంటి పేరు శ్రమల యోబు అంటారు. ఇన్ని కష్టాలు పడిన భక్తులు బైబిల్ గ్రంథంలో ఎవరు లేరు. కష్టాల కడలిలో జీవితం సాగింది, కానీ ఆ కడలిలో యోబు నావ మునిగిపోలేదు. ఇది భక్తి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు చేసేది భక్తి. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు చేసేది భక్తి కాదు, అన్నీ మనకు లేనప్పుడు చేసేది భక్తి. యోబు జీవితంలో అన్నీ అననుకూలంగా లేనప్పుడు దేవుడిని ఏమాత్రం విడిచిపెట్టలేదు. యోబు భక్తి, యోబు యొక్క విశ్వాసము, యోబు యొక్క జీవితము కనిపించే వాటి మీద ఆధారపడలేదు. సర్వశక్తిమంతుడి మీద ఆధారపడి ఉంది. అందుకే యోబు గ్రంథంలో దేవుడిని సర్వశక్తిమంతుడు అని ఉంటుంది. దాదాపు 98 సార్లు ఎల్షదాయ్, ఆయన సర్వశక్తిమంతుడు అని వ్రాయబడి ఉంటుంది. యెహోవా ఇస్తాడు, యెహోవా తీసుకుంటాడు. దానిలో ఇబ్బంది ఏముంది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైనా అసలు మనం చెప్పగలమా ఈ మాట? యోబు మొత్తం కోల్పోయాడు. 10 మంది బిడ్డలు విందు చేసుకుంటూ ఉంటే సుడిగాలి వచ్చి ఆ గోడ మీద కొట్టగా ఆ ఇల్లు కూలిపోయింది. యోబు బిడ్డలు చనిపోయారు. ఎంతమంది? 10 మంది చనిపోయారు. యోబు అంతా కోల్పోయాడు. ఎంత శ్రమలు అంటే, ఇప్పుడు మన టాపిక్ శ్రమలు కాదు, చూద్దాం నెక్స్ట్. అయితే యోబుకి చెప్పాను కదా, కుమారులు 7, కుమార్తెలు 3, అందరూ చనిపోయారు. పరిగెత్తుకుంటూ పనోడికి చెప్పాడు, అయ్యా అయ్యా యోబు గారు, అప్పటికే ఈ దుర్వార్తలు యోబు దగ్గరికి వచ్చాయి. నీ బిడ్డలు అప్పటికే అన్ని దుర్వార్తలే, ఒకదాని వెంట ఒకటి. ఒంటెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, దుక్కి దున్నుతున్న ఎద్దులు పోయినాయి, షబాయిలు వచ్చి తీసుకెళ్ళిపోయినారు, ఒకదాని తర్వాత ఒకటి. క్రైస్తవ జీవితంలో కష్టాల కడలి ఇదిగో ఇలాగే ఉంటాయి. వీటికి పరిష్కారం ఏంటి? యోబు గ్రంథం. నాకే ఎందుకు ఈ కష్టాలు? వై షుడ్ ఐ? నేనే ఎందుకు శ్రమలు పడాలి? తరతరాల నుండి దేవుని బిడ్డలని వేధిస్తున్నటువంటి ప్రశ్న నాకే ఎందుకు, నేనే ఎందుకు అన్న మాటలకు యోబు గ్రంథం జవాబిస్తుంది మనకు. వచ్చి చెప్తారు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీ బిడ్డలు విందు చేసుకుంటూ ఉంటే సుడిగాలి వచ్చి కొట్టిందయ్యా, ఇల్లు కూలింది, ఆ ఇంటిలో విందు చేసుకుంటున్నటువంటి నీ 10 మంది బిడ్డలు చనిపోయారు. ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి యోబు భార్య అంట పరిగెత్తుకుంటూ వచ్చిందంటండి. వచ్చి ఆ శిథిలాల మధ్య ఎవరైనా బతికున్నారా అంటూ కేకలు వేస్తూ, గుండెను కొట్టుకుంటూ, రోధిస్తూ, ఒక్కొక్కరిని కొట్టి ఒకరైనా బతుకుంటారని. యోబు భార్యకి పిచ్చి పట్టిపోయింది. 7 కుమారులు, 3 కూతుర్లు చచ్చిపోతే ఈ తల్లికైనా పిచ్చి పట్టదా? శిథిలాల మధ్య ఎవరైనా బతుకున్నారా అని శవాల మధ్య తట్టి లేపిందంట. ఎవరైనా ఒక్కరైనా బతుకున్నారా అని. ఆ ఎమోషన్లో గుండె బద్దలైన సమయంలో యోబు దగ్గరికి వచ్చి అంటది, అయ్యా ఇంకనూ నువ్వు యథార్థను వదులుకుందువా? ఏం భక్తి అయ్యా అనేది? వదిలేయి, భక్తి వదిలేయి అన్నది ఆమె. అప్పటికే ఆ వార్త యోబు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అంటాడు ఆయన, యెహోవా ఇచ్చెను,
యెహోవా తీసుకునను, ఆయన నామం నాకు మహిమ కలుగును గాక. అబ్బా! అసలు ఆ మాటలు చదువుతుంటేనే గుండె తరుక్కుపోతుంది అసలు. ఒక్కసారి ఆమె స్థానంలో వెళ్ళి ఆలోచిస్తే తెలుస్తుంది మనకు. ఆమెను కూడా యోబు ఒక్క మాట అనలేదండి. ఇది యోబు భక్తి. యోబు గ్రంథం చదివేటప్పుడు 112వ కీర్తన మనం చదువుకోవాలి. ఏమనంటుందంటే, వాడు దువార్తకి జడియడు. నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు, నీ భక్తికి పరీక్ష, శ్రమల కాలం. యోబు పుస్తకం నేర్పించేటువంటిది ఇది. యోబుకి ఎందుకు అన్ని శ్రమలంటే, యోబు భక్తి తెలియడానికి మాత్రమే పరలోకం వెళ్ళాడంట సాతాను, చదువుకున్నాం కదా. దేవుడు అడిగాడు, ఓయ్ సాతాను ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. సాతానికి ఒక అలవాటు ఉంటుంది, అటు ఇటు తిరుగుద్ది. ప్రశ్న, మనలో ఎవరైనా ఉన్నారా అటు ఇటు తిరిగేవాళ్ళు? ఆదివారం చర్చిలో, మిగతా రోజుల్లో ఇంకో దగ్గర, ప్రభువు బిడ్డల మధ్య, దేవుని పిల్లల మధ్య వందనాలకు చెప్పడం, ఇంకో విధంగా ఇంకో భాష మాట్లాడడం, అటు ఇటు తిరిగే వారిగా ఉండకూడదు. నేను వచ్చిన స్థితిలో ఉండకూడదు. మనం ఏదైనా ఒక స్థిరమైనటువంటి స్థానం కలిగి ఉండాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. అవును, అటు ఇటు తిరుగుతూ వచ్చిన అయితే నా సేవకుడు యోబు కనిపించలేదా నీకు? చూడండి, పరలోకంలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? యోబు గురించి పరలోకంలో చూడండి. మన ఇంట్లో మన బిడ్డలు బాగా చదువుకుంటూ ఉంటే గొప్పగా చెప్పుకుంటాం కదా మనం. నా బిడ్డ గొప్పగా ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, అనేకులకు దీవెనకరంగా మారాడు, నా బిడ్డ గొప్పగా ఉన్నాడు, పలానా ఉద్యోగం చేస్తున్నాడు అని మన బిడ్డల గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం కదా. దేవుడు కూడా తన బిడ్డల గురించి చెప్పడానికి ఇష్టపడతాడు. తన బిడ్డల గురించి గొప్పగా చెప్తాడు. భూమి మీద నీవు జీవించిన జీవితము దేవునికి మహిమ తెచ్చేలాగా ఉండాలి. ఆ విధంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు చెప్పకుండా ఉండలేడు ఆయన. అందుకే యోబు అంటాడు, నేను మనుషులకు దేవదూతలకు వేడుకగా ఉన్నాను అంటాడు. పౌలు గారి జీవితం చూసి దేవదూతలు పండుగ చేసుకున్నారంట. పౌలు గారు అంటాడు, ఇంకా నాకు తెలిసి సువార్త ప్రకటించవలసిన స్థలం ఎక్కడ లేదు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది అన్నాడు. ఆ సువార్తను ప్రకటించడానికి నేను రుణస్థుడిగా ఉన్నాను అన్నాడు. యోబు జీవితము దేవుడు ఒక గొప్ప మహిమను తీసుకొచ్చింది. నా సేవకుడు యోబు తెలియదా నీకు? నీకు యోబు కనిపించాడా అంటే చూడండి, ఇందాక చదువుకున్నాం కదా, యోబు 1:7. హలో సాతాను, నా సేవకుడు యోబు నీకు కనిపించలేదా? ఆలోచించుతావా అన్నప్పుడు యోబుని గురించి దేవుడు చూడండి సాక్ష్యము ఎట్లా చెప్తున్నాడు చూడండి. చదువుకున్నాం కదా. అందుకు నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. ఎంత గొప్పగా చెప్తున్నాడండి దేవుడు అసలు. ఒకసారి ఆలోచించావా ఎలా ఉన్నాడు? దేవుడే మాట్లాడుతున్నాడు. తన బిడ్డ గురించి తన సేవకుడు గురించి దేవుడు గొప్పగా చెప్తున్నాడు. అయితే సాతాను చూడండి, ఏమీ తెలియనట్టు అంటే యోబు గురించి, యోబు భక్తి గురించి చెప్పడము సాతానుకి ఇష్టం లేదు. ఏమి మాట్లాడుతున్నా చూడండి. తర్వాత 9 చూసినట్లయితే మనం, అని అడుగుగా అపవాది, యోబు వరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అన్ని అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తేవు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తం ఎడలడు, నీ ముఖము ఎదుట నేను దూషించి నిన్ను విడిచిపోవను అని యెహోవాతో అనగా. చూడండి ఎన్ని మాటలు అంటున్నాడు సాతాను గాడు. దేవుడు యోబు గురించి గొప్పగా చెప్పినప్పుడు ఇంకో మాట, యోబు వంటి వాడు ఎవరు లేరు అన్నప్పుడు దేవుడు యోబు గురించి అంత గొప్పగా చెప్తే సాతాను చూడండి తీసేసినట్టు మాట్లాడుతున్నాడు. తీసేసినట్టు నేరాలు మోపుతున్నాడు చూడండి. యోబుకి నువ్వంటే ఎందుకు ప్రేమ తెలుసా?
హలో, ఎందుకు ప్రేమ తెలుసా? ఇదిగో, నీ యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా ఎందుకో తెలుసా? నువ్వు యోబుని దీవించావు. యోబు ఇంటి చుట్టూ యోబుకు కలిగి ఉన్న దాని అంతటికి కంచి వేశావు. ఇంకో మాట, అతని చేతి పనిని నువ్వు ఆశీర్వదించావు, దీవించావు. యోబు భక్తి నీవు ఆశీర్వదించినావు కాబట్టి నీ అందులో భయభక్తులు కలిగి ఉన్నాడు, అందుకే నీ దగ్గర ఉన్నాడు. మనం కూడా దేవుని దగ్గరికి, అమ్మా ఎందుకు వచ్చావమ్మా అని ఎవరినైనా మనల్ని అడిగితే, నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాను. టెస్ట్ అంటే కాదు, అమ్మా అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏం తెలుసా? బాధలు ఉన్నాయండి, మాకు కొన్ని కావాలండి, ఆశీర్వాదాలు కావాలండి, లోన్ పెట్టున్నాను, లోన్ కొరకండి, కొంచెం ఆరోగ్యాలు బాగాలేవండి, అనారోగ్యంగా ఉంది, రోగాల కొరకండి, లేదంటే ఈ మధ్య కలిసి రావట్లేదండి. అంటే మనకి కావాల్సింది ఇది కాదు, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ సాతానుడు చూడండి మనకు దేవుణ్ణి ఎలా చూపిస్తున్నాడో. ఆయన క్షమించండి, దేవుడు దీవించే దేవుడిగా చూపిస్తున్నాడు, బాగు చేసే, లోన్లు ఇప్పించే దేవుడుగా, కష్టాలు తీర్చే దేవుడుగా, ఆస్తులు పెంచే దేవుడుగా, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచే దేవుడుగా. అంటే వాటి కోసమే మనం వస్తున్నాం అనేటువంటి ఒక భ్రమలో చూడండి సాతాను కూడా ఏం చేస్తున్నాడు. నేటి దినాన బోధలు కూడా అలాగే అయిపోయినాయి, అలాగే ఉంటున్నాయి. ప్రతి దగ్గర రకరకాల గలిబిలు ఉంటుంది. సాతాను గాడు దేవునితో వాదనకు దిగాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇదిగో వీళ్ళు యోబు నా సేవకుడు అంటే ఇంకోలా ఉంటున్నాడు, చదువుకున్నాం కదా. అయితే సాతాను అంటున్నాడు, వీళ్ళు వచ్చింది ఆశీర్వాదాల కోసం, ఇదిగో నీవు ఆశీర్వదించావు కాబట్టి వీళ్ళు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవునికి సాతానికి మధ్య పోరు నడుస్తూ ఉంది. పోరు నడుస్తూ ఉంది. ఆశీర్వాదాల బోధ కన్నా శ్రమల బోధ మనకు కావాలండి. ఆశీర్వాదాల బోధ కన్నా కష్టాల బోధ మనకు కావాలి. దేవుడు మనల్ని విరగగొట్టే అనుభవాలు మనకు కావాలి. దేవుని మాటలు మనల్ని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. బోధిస్తూ ఉంటే, దేవుని మాటలు వింటూ ఉంటే మనకు భయం కలగాలి. అల్పకాల పాప భోగాలని ఉంటుంది హెబ్రీ 11:24. మొదట నేను ఆయనను వెతకాలి, అది కాకుండా ఏమేమో ఎదిగితే ఎలా దేవుని కొరకు రావాలి చెప్పండి? దేవుణ్ణి వదిలిపెట్టి ఏవేవో కావాలని ఏం చేస్తావాడితో చెప్పండి? యోబు మీదకి, యోబు భక్తికి పరీక్ష వచ్చింది. అపవాది అంటున్నాడు, యోబు భక్తి నిజమైంది అనుకుంటున్నావా? యోబుని యందు విశ్వాసం కలిగి ఉండటం నిజమైంది అనుకుంటున్నావా అంటే, యోబు భక్తి ఆశీర్వాదాలతో ముడిపడి ఉంది అంటే, నీవు ఆశీర్వదించావు కాబట్టి నీ దగ్గర ఉన్నాడు. నీవు ఆశీర్వాదాలు తీసేయి, అప్పుడు చూద్దాం. సాతాను ప్రజలకు యేసయ్యను దేవుడుగా చూపించకుండా, అంటే నిన్ను శాపము నుండి, మరణము నుండి, నిత్య నాశనం నుండి తప్పించే దేవుడిగా చూపించకుండా, ఆయన శిలువ మరణమును చూపించకుండా, యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తుందని చెప్పకుండా, అది పక్కన పెట్టి యేసయ్య వచ్చిన ఉద్దేశం నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చిన ఆ కోణంలో చెప్పకుండా, ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు, ఇవి చెప్పకుండా ఆశీర్వాదాలు, లోన్లు, చదువులు, ఉద్యోగాలు. చూడండి మనం కూడా ఎట్లాగైపోయినామంటే, ఏ కాడికి ఇటువైపే. దేవుడు ఒక అడుగు ముందుకేశాడు, సాతాను దేవునితో సవాల్ చేస్తుంది. మధ్యలో యోబు, ఒక పక్క దేవుడు, ఒక పక్క సాతాను. దేవుడు యోబుని తాకడానికి సాతాను గాడికి అవకాశం ఇచ్చాడు. యోబు ఆస్తి అంతగా పోవునట్లుగా, యోబు కుటుంబం మరణించినట్లుగా మనం చూస్తాం. యోబు శరీరాన్ని కూడా సాతాను తాకడానికి దేవుడు సాతానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు సాతాను గడికి అవకాశం ఇవ్వకపోతే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అని ఈ మాట గుర్తు చేస్తున్నాను.
ఎందుకంటే మనకు 3 అంచెల భద్రత ఉంటుంది. దాన్ని దాటి నిన్ను నన్ను తాకాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. ఆయన అనుమతి కావాలి. ఇప్పుడు సాతాను గాడికి యోబుని ముట్టుకోవడం అనుమతించాడు. అయితే ఒక మాట చెప్పాడు సాతాను గాడికి, నువ్వు శ్రమలో మాత్రమే, ప్రాణం తీసే అధికారం నీకు లేదు. కానీ సాతాను గాడు ఏం చేస్తాడు తెలుసా? మనకు రకరకాల ఆలోచనలు కలిగజేస్తాడు. రకరకాల ఆలోచనలు. కొంచెం కష్టం రాగానే చనిపోతే బాగుండు. మనిషి ఆలోచనలు ఇవి చాలా లోతుగా ఆలోచించండి దేవుని మాటల్ని. ఏ భ్రమలో మనం వెళ్తా ఉంటామో మనకు అన్నీ తెలుసు. వాక్యం తెలుసు, భక్తి తెలుసు, ప్రార్థన తెలుసు, గంటల గంటల ప్రసంగాలు అన్నీ తెలుసు. కానీ దేవుని పిల్లలు, దేవునికి వచ్చిన ఉద్దేశము, అసలు మనం ఎలా ఉండాలనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం ఒకసారి. అయితే పరలోకంలో జరిగే ఈ సంభాషణ యోబుకి తెలియదు. ఇప్పుడు యోబు శ్రమ పడుతున్నాడు, పక్కనే సాతానుడు మార్కులేస్తా ఉన్నాడు. ఈ సంఘటన పరలోకంలో జరుగుతుంది. ఈ సంభాషణ గురించి యోబుకి తెలియదు. భూమి మీద యోబుకి తెలిసింది ఒకటే, పరిస్థితులను బట్టి కాదు దేవుణ్ణి నమ్ముకోవాల్సింది. యోబు జీవితం అంతా అందుకే దేవుడు అన్నీ ఇచ్చాడు, చివరికి అంతా కోల్పోయాడు, అంతా అయిపోయింది. ఒక్క రోజులో సేనలో రాజులాగా ఉన్న యోబు అంతా కోల్పోయాడు. అందుకే మనుష్యుడు తరతరాలుగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, మనిషికి శ్రమలు ఎందుకు వస్తాయి? నీతిమంతుడికి కూడా శ్రమలు వస్తాయా? ఈ 2 ప్రశ్నలు తరతరాలుగా మానవుణ్ణి వేధిస్తున్నటువంటి ప్రశ్నలు ఈ 2. ఇంకొకటిది, దేవుని బిడ్డలకు కూడా, నీతిమంతునికి కూడా శ్రమలు వస్తాయా? వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అయితే కారణం లేకుండా యోబుకి కష్టాలు రాలేదు. ఇప్పుడు యోబు మధ్యలో ఉన్నాడు. ఒక ప్రక్క దేవుడు, ఒక ప్రక్క సాతానుడు. సాతాను అంటున్నాడు యోబు పడిపోతాడంటే, దేవుడు అంటాడు లేదు లేదు యోబు నిలబడతాడు. యోబు భక్తి ఆశీర్వాదంతో లేదంటున్నాడు దేవుడు. యోబు నన్ను ప్రేమించాడు, నేను ఇచ్చే ఆశీర్వాదాలను కాదు అని దేవుడు అంటున్నాడు. ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఎవరమే? మనం దేవుని ప్రేమిస్తున్నామా? ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరక? ఆశీర్వాదాలను ప్రేమిస్తే చెదరగొట్టబడతాం, పోగొట్టుకుంటాం. అర్థమవుతుందా? ఇల్లు కూలింది, బిడ్డలు చనిపోయారు. ఆస్తులు పోతే తెచ్చుకుంటారండి, సంపాదించుకుంటారండి. బిడ్డలు పోతే ఏంటి పరిస్థితి? భార్య వచ్చి అంటుంది, ఇంకా ఇలా పాట పాడతావా నువ్వు? ఇంకా యథార్థతని, ఇంకా ఏం భక్తి? చూసారా? ఆశీర్వాదాల కోసం ప్రేమించే వాళ్ళు మూర్ఖులు. దేవుడే మన కోసం ప్రాణం పెట్టి చనిపోతే ఇంకేం ఆశీర్వాదాలు? చూడండి, అంత దేవుని బిడ్డలుగా, ఆయన కుమారులుగా అంత ఆధిక్యం ఇస్తే ఇంకేం ఆశీర్వాదాలు చెప్పండి? సిలువ జీవితం ఇది. సులువైన జీవితంగా ఉండకూడదు. ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని, సిలువ కష్టాల కడలి, సిలువ శ్రమల తాకిడి, సిలువ కన్నీరు, సిలువ దుఃఖం, సిలువ భారం, దిగులు, చింత, విచారం. క్రైస్తవుడు జీవితకాలం అంతా ఇవి వహించాలి, భరించాలి. చివరికి సిలువ మీదే మరణించాలి. ఇదే క్రైస్తవం. ఇలా చెబితే ఎవరు సంఘానికి రారు. ఇలా చెబితే ఎవరు రారు కూడా. అయితే ఉన్నది ఉన్నట్టు మనం నమ్మాలి, మనం గ్రహించాలి కదా. శ్రమలు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు వస్తాయి అంటే, యోబు జీవితంలో దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉంది. బంగారము శుద్ధ సువర్ణంగా మార్చబడాలి అంటే, శుద్ధ సువర్ణంగా మార్చబడింది. సాతానును ఓడించింది. మన ద్వారా అదే దేవుడు కోరుకుంటున్నాడు. సువర్ణము శుద్ధ సువర్ణముగా మారాలని, యోబుని మరింతగా పరిపూర్ణమైన వ్యక్తిగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. యోబు పరిపూర్ణమైన వ్యక్తి, ద మ్యాన్ ఆఫ్ పర్ఫెక్ట్.
యోబు ఆదర్శవంతమైన వాడు, న్యాయవంతుడు, భక్తి జీవితంలో అన్ని విషయాలలో వర్ధిల్లాడు. అతని ఆస్తి తూర్పు దేశంలో ఉన్న వారి కంటే గొప్ప ఆస్తి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు ఆస్తిగా ఉండెను. ఆ దినములలో ఆస్తి అంటే జంతు, పశు సముదాయంగా లెక్కించబడేది. దేవునికి యోబు గ్రంథం 12:3లో చూస్తాం మనం. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడైన నేను, అంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడంట. ఎవరి ప్రార్థన? యోబు ప్రార్థన. ప్రార్థించేటప్పుడు మనం ఏం చేసామో అది చెప్తా ఉంటాం చాలా మంది. దేవుడు మనల్ని ఏం చేయమంటాడో అది అడగాలి. చివరికి శరీరం కృషించిపోయింది అంటాడు కదా, తన ఎముకలు, తన శరీరము, ఇదిగో నా చర్మము నా ఎముకలను కంటుకొని దారిని పోయే వాళ్ళు కూడా యోబుని గుర్తుపట్టలేనంతగా అయిపోయాడండి. అటువంటి శ్రమలలో యోబు సహనం కలిగి ఉన్నాడు. ద మ్యాన్ ఆఫ్ పేషెన్స్. యోబు సహనమును మీరు ఎరుగుదురు కదా. యోబు ప్రసిద్ధి అర్థమవుతుందా? అంటే యోబు గురించి అంతగా ఆయన 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 యోబు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఈ మాట ఏమో చెప్పుకోవచ్చుంటే ద మ్యాన్ ఆఫ్ పాపులర్. యోబు ద్వారా చివరికి ఏం జరిగిందంటే అపవాది ఓడిపోయాడు, దేవుడు గెలిచాడు. యోబు దేవుడిని గెలిపించాడు. ఈరోజు నీవు ఎవరిని గెలిపిస్తున్నావు? ఇది ప్రశ్న. ఎవరిని గెలిపిస్తున్నావు? మన వల్ల దేవుడు ప్రతి సందర్భంలో ఓడిపోతున్నాడా? మన వల్ల గెలుస్తున్నాడా? మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషించబడుతుంది. నా గురించి సాతాను ముందు మాట్లాడుతుంటే ఏం చెప్పగలడు? ఒకసారి చూడండి. ద మ్యాన్ ఆఫ్ ప్రొవెన్. 7 కొడుకులు, 3 కుమార్తెలు, చాలా మంచివాళ్ళు. వారి గురించి యోబు ఎంత భక్తి చేశాడో, తన బిడ్డలు ఎలా జీవించాలని ఆశపడతాడో. 7 కొడుకులు, 3 కుమార్తెలు కలిసి భోజనం చేస్తుంటే, అంటే వారి మధ్య ప్రేమ ఉంది, వారి మధ్య ఐక్యత ఉంది, వారి మధ్య అనురాగం ఉంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరము. ఆ బిడ్డలు భక్తిలో ఉన్నారని మనకు అర్థమవుతుంది. 7+3 చనిపోయారు, దేవుడు తీసుకున్నాడు అనుకుందాం. మరి భార్యను కూడా చంపేయాలి కదా. నా సేవకుడు అంత బాధలో ఉంటే నువ్వు వచ్చి ఏం మాట్లాడుతావు అంటే దేవుడు భార్యను కూడా చంపేయచ్చు. చంపలేదు. ఎందుకు తెలుసా? ఆమెను చంపేస్తే ఇంకొక ఆమెను ఆయన చేసుకోవాలి. ఇంకొక ఆమెను ఆయన చేసుకుంటే యోబు సాక్ష్యం పోయేదే. ఈరోజు అంత గొప్పగా యోబు గురించి మనం చెప్పుకోలేము. దేవునికి ఒక సంకల్పం ఉంది, మళ్ళీ బిడ్డలు కలగాలని. ఇది దేవుని చట్టం అండి. అంటే దేవుని సంకల్పంలో ఆమె ఉంది, ఇంకా 10 మంది బిడ్డలను కనాలని. ఇప్పుడు సుదీర్ఘమైన కాలం శ్రమలు అనుభవించిన తర్వాత మళ్ళీ దీవించడం మొదలు పెట్టాడు. మనందరికీ తెలుసు. యోబు స్నేహితులు యోబును అపార్థం చేసుకున్నారు. యోబుని ఓదార్చడానికి వచ్చారు 3. యోబుని ఒకలా అనుకున్నారు, చూసేటప్పటికి గుర్తుపట్టలేని పరిస్థితి. యోబుని చూసి బట్టలు చింపుకొని ఏడవడం మొదలు పెట్టారు. యోబు నువ్వేనా ఏంటి ఇన్ని కష్టాలు నీకు? ఆ దినాల్లో ఎక్కువ కష్టాలు వస్తే దుష్టులు అనేవాళ్ళు. ఇదిగో నువ్వు ఎంతగా కీడు చేసి ఉంటావు, ఎంత నష్టం చేసి ఉంటావు, దేవునికి ఎంత పాపం చేసి ఉంటే ఇన్ని పాపాలు వచ్చాయి నీకు. నీ దుష్టత్వాన్ని బట్టే కదా ఈ కష్టాలని నిందలు వేయడం మొదలు పెట్టారు. అయితే శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని కోపం వచ్చింది స్నేహితుల మీద. నా సేవకుడైన యోబు మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడతారా? మిమ్మల్ని క్షమించాలంటే మీ కొరకు యోబు ప్రార్థన చేయాలి. యోబు 42:9లో ఉంటుంది. మొదటి అధ్యాయంలో నా సేవకుడు అంటాడు. సాతానికి చెప్పే విషయంలో నా సేవకుడు అంటాడు. స్నేహితులతో మాట్లాడేటప్పుడు నా సేవకుడైన యోబు అంటాడు. ఇప్పుడు దేవుడు మళ్ళీ దీవించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు అన్ని రెట్టింపు దీవెనలు. 7 మంది కుమారులు ప్లస్ మళ్ళీ 7, 3 కోల్పోయారు కుమార్తెలు ప్లస్ 3. చూడండి, అన్ని ప్లస్ 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 ప్లస్. మళ్ళీ బిడ్డలు కలిగారు.
ఊజు దేశంలో, తూర్పు దేశంలో యోబు కుమార్తెలంత సౌందర్యవంతురాలు ఎవరు లేరు. అమీమా, కెజియా, కెరెన్ కప్పు అని 3 పిల్లలు, వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో లెక్కించబడ్డాయి. కుమారుల పేర్లు. భక్తి జీవితంలో మన ప్లేస్ ఏది, మన జీవితం ఏది, మనల్ని సరిచేసుకొని ఒకవేళ ఇది తప్పు అనిపిస్తే ఏం చేయాలి? వెంటనే చర్యలు చేపట్టాలి, దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఆ విధంగా ముందుకు సాగాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నారు. థ్యాంక్ యూ. ప్రైజ్ అండి. అందరికీ దేవుని నామంలో అందరికీ వందనాలు చెల్లించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం అండి. స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, గడిచిన దినమునంతయు నా తండ్రి నీ యొక్క రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరిచి మంచి ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చిన ఆయన, రాత్రంతయు మంచి విశ్రాంతిని ఇచ్చిన తండ్రి, చురుకైనటువంటి మెలకువనిచ్చిన ఆయన, ఈ సమయం అందు నా తండ్రి మేమందరము కూడా ఒక మందగా చేరి నా తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు నాయన మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయమును చూడలేక, ఈ దినమును చూడలేక నా తండ్రి ఎంతమంది గతించిపోయారో మాకైతే తెలియదు నా తండ్రి. ఇంకనూ నాయన మాలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవడానికి, మాలో ఉన్నటువంటి ఒడిదుడుకులను సరిచేసుకున్నట్టుకు నాయన నీవిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి, ఈ సమయం ముందు నా తండ్రి ఈ గూగుల్ మీట్లో మీట్ అయిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అవసరతలతో, ఏ అక్కరలతో బాధపడుతున్నారో నా తండ్రి వాళ్ళ అవసరతలు తీర్చమని అడుగుచున్నాము నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలు ఎంతమందికి ఉన్నాయో నా తండ్రి బలపరచమని అడుగుచున్నాము నాయన. ఎంతటి బలహీనత ఉన్నను నా తండ్రి నాయన సమయానికి నా తండ్రి లేచి నా తండ్రి నాయన నీ పాదాల చెంతకు మమ్మల్ని తీసుకొస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇందుకో నా తండ్రి నీ దాసుడు సీను బ్రదర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పినటువంటి విధానం ఎంత చక్కటి విధానమో నా తండ్రి. నిజమే తండ్రి నాయన. మా కుటుంబాల్లో కానీ, మా నిజ జీవితంలో కానీ నా తండ్రి, మా వ్యక్తిగత జీవితాల్లో వచ్చినటువంటి శ్రమలను నా తండ్రి నాయన మేము పోల్చుకుంటూ నాయన అటువే పట్టుకొని నా తండ్రి మా జీవితాలను మేము నేను పాడు చేసుకుంటున్నామేమో నా తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు సహాయమును దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వచ్చినటువంటి వాళ్ళ శ్రమలను నాయన వలన నా తండ్రి నిన్ను నిందించే వారముగా మేము ఉంటున్నామేమో నాయన. మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు సహాయం దయచేయమని అడుగుచున్నాం. శ్రమలు వచ్చినాను, ఒడిదుడుకులు వచ్చినాను నా తండ్రి నాయన మేము నా తండ్రి కృంగిపోయిన వారంగా కాకుండా నాయన నీకు ఇష్టకరముగా నా తండ్రి శ్రమలలో కూడా నాయన నిన్ను స్తుతించే వారంగా మేము ఉండటకు సహాయమును దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన బ్రదర్ను బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. తనకు నా తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే నాయన అనుకున్నటువంటి ఏమైనా నా తండ్రి నాయన లోటుపాట్లు ఉంటే నాయన తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యంలోను నా తండ్రి నీ సేవలోని బిడ్డ నా తండ్రి ఇంకా నాయన ఉన్నతంగా కొనసాగుటకు సహాయమును దయచేయమని అడుగుచున్నాం నాయన. వాక్యంలో చెప్పుచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యంలో నా తండ్రి నెమ్మది, నీ వాక్యంలో సంతోషము నా తండ్రి, నీ వాక్యంలో నా తండ్రి నాయన బాధలు నా తండ్రి అన్ని తీసివేయబడతాయి నాయన. నెమ్మది వస్తుంది నాయన. బలహీనతలు పోతాయి నా తండ్రి. మమ్మల్ని బలపరుచుకున్నట్టుకు నా తండ్రి నీ వాక్యం ఎంతగానో మాకు ఉపయోగపడుతుంది. మా జీవితాలకు మేము నా తండ్రి అన్వయించుకున్నట్టుకు సహాయమును దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. ఈ దినం అంతటికు కావలసినటువంటి నీ ఆహారాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ నా తండ్రి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలని వాగ్దానం మీకు నిజమే నా తండ్రి. ఈ లోకంలో జీవించాలంటే నా తండ్రి నాయన ఎంతో నా తండ్రి నాయన ఔన్నత్యము కావాలి నాయన. నా తండ్రి ఇంకను నా తండ్రి జ్ఞానము కలిగి జీవించాలి నా తండ్రి. యోబు వంటి జ్ఞానము నా తండ్రి, యోబు వంటి యథార్థత నా తండ్రి మాలో అయితే లేదు కానీ నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని నా తండ్రి పరిశీలన చేసుకొని నా తండ్రి నీకు ఇష్టకరముగా నా తండ్రి మేము జీవించుటకు నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి. మా కుటుంబాలు నా తండ్రి చక్కబడ్డాయన్నా నా తండ్రి నీ యొక్క కృప నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి సహాయం చేయమని అడుగుచున్నాం. మా కుటుంబాలు మేము చక్కబదిద్దుకునే జ్ఞానమును కూడా మా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. శ్రమధీరమని కృంగిపోకుండా నిలబడుటకు నా తండ్రి నీ యొక్క శక్తిని ధైర్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన తండ్రి. ఇంకా నా తండ్రి నాయన యూసీపీ టీంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన.
ఎంతో మంది సేవకులు ఉన్నారు నాయన, జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సువార్త విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎక్కడ ఒడిదుడుకులు రాకుండా నాయన సువార్తలు సజావుగా జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. కావలసిన అవసరతలు కూడా మీరు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం చేయమని అడుగుచు నా తండ్రి. ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారు ఇంకా నా తండ్రి, అధికముగా జాయిన్ అవుటకు సహాయమును దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఉదయాన నా తండ్రి నాయన నీ వాక్యం మీరేటువంటి నేను నీకు గొప్ప భాగ్యాన్ని మాకందరికీ నీవు ఇచ్చిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన ఈ కొద్ది ప్రార్థనలో నేను ఏవైనా తప్పులుంటే దయతో మన్నించమని మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన